పాడి రైతులు ముందుగా నమస్కారం అండి. ఈ రోజు మీకు మొత్తం 3 డెలివరీ అయినటువంటి గేదెలు చూపిస్తాను. 3 కూడా మిల్క్ పర్పస్ గేదెలు, మంచిగా పాలు ఇచ్చే గేదెలు అండి. 3 కూడా ఒకే రైతు దగ్గర ఉన్నాయి. అన్న నమస్తే అన్న. అన్న ఎన్ని గేదెలు ఉన్నాయన్న మన దగ్గర? 3 ఉన్నాయి. 3 ఇప్పుడు డెలివరీ అయినాయన్న? ఇది వచ్చేసి నిన్న డెలివరీ అయింది. పాలు ఎన్ని చెప్పారన్న? ఇది 5-6. ఉదయం 6 లీటర్లు, సాయంత్రం 5 లీటర్లు పాలు నమ్మకంగా ఇస్తున్నాను. నమ్మకం. మురిన్ని ఉన్నాయన్న? 3-5 ఉన్నాయి. 3 లీటర్లు వచ్చేసి 5 లీటర్లు ఉన్నాయంట. గేదె అయితే మంచిగా ఉంది. మీరు ఏం దూడ అన్నది? ఇది దున్నపోతు దూడ. నిన్న ఉదయం డెలివరీ అయింది. దున్నపోతు దూడ. ముర్రు వచ్చేసి 5 లీటర్ల వరకు ఉన్నాయని చెప్తున్నారు. 2 పూట్ల పాలు చెక్ చేసుకొని మరి తీసుకెళ్ళొచ్చండి. ఇందులో డౌట్ అక్కర్లేదు, సందేహం అక్కర్లేదు. గేదె కూడా మంచిగా ఉంది. ఇప్పుడు ఎన్నో అవుతున్నా? ఇది 3వ ఈత, 2వ ఈత అని చెప్తున్నారు. గేదెని చూసుకోవచ్చు. మీరు దగ్గర కూర్చి అన్ని విధాలు చెక్ చేసుకున్న తర్వాత కొనండి. మామూలుగా అయితే మొబైల్ చూసి కొనవద్దు. దగ్గర కూర్చి చూసుకోండి. గేదెని అయితే మీకు మొత్తం చూపిస్తాను. ఈ గేదె అన్న ఇది డెలివరీ 6 రోజులు. డెలివరీ 6 రోజులు అయింది ఈ గేదె. 6 రోజులు. దీని దగ్గర పాలు ఎన్ని ఉన్నాయన్న? ఉదయం 4:30, సాయంత్రం 4 ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉదయం 4:30, సాయంత్రం 4. సాయంత్రం 4. ఈ పాలు ఎన్ని ఇస్తుంది అంచనా? 5-6 ఇస్తుంది. 5-6 ఇస్తుంది. దీని ధర ఎంత చెప్తున్నారన్న? 1,20,000 చెప్తున్నా. 1,25,000. ఆ ముందు చూపించినదన్న 1,40,000. అది 1,40,000 చెప్తున్నారా? ఇది 1,25,000. ఇదినా? దీని దూడ ఏం దూడ? దీని దూడ పేయి దూడ. దీని దూడ పేయి దూడ. దాని దూడ తొలిపోతు. దీని దూడ దూడ. ఇది దీని పేయి దూడ. ఇది ఎన్ని రోజులు అయింది? ఇది 10 రోజులు. 10 రోజులు అయిందా? 10 రోజులు అయిందంట డెలివరీ అయ్యి. దీని దగ్గర పాలు ఎన్ని ఉన్నాయన్న? 3 ఉన్నాయి. 3. ఉదయం 3, సాయంత్రం 3. నిన్న ఇచ్చిన కొత్తగా ఇచ్చింది. 4 లీటర్లు పక్కా చెప్పింది. 4 లీటర్లు అని చెప్పారు. 4 8 లీటర్ పాలు ఇస్తాను చెప్పారు. దీని ధర అని చెప్తున్నారన్న? ఇదే 1,10,000. 1,10,000. ఇవి ఏవి కూడా రేట్లు ఫిక్స్ కాదండి. మనం బేరమారి రేట్ తగ్గించుకోవచ్చు. గేదె దగ్గర కూర్చోండి. ఉదయం సాయంత్రం 2 పూట పాలు చూసుకోండి. అవసరమైతే మరుసటి కూడా 3 పూట పాలు చూసుకోమంటున్నారు. 3 పూట పాలు చూసుకోండి. ఎటువంటి సందేహం లేదు. మేము వేసే ఫీడింగ్ కానీ మేము వేసే గడ్డి కూడా మీరు చూసుకోవచ్చు. ఎండుగడ్డి, పచ్చిగడ్డి కూడా లేదు. పచ్చిగడ్డి కూడా లేదు. పచ్చిగడ్డి ఎండుగడ్డి వేస్తారు మామూలు. ఎక్స్ట్రా దానా ఏమైనా వేస్తారా? గీరు దానా ఏమైనా వేస్తారా? గీరు దానా మేము ఉన్న దానా తౌడు. ఉన్న దానా తౌడు. గీరు దాన అయితే వేరంట. మీరు చూసుకోవచ్చు. మీరు రాండి, చూపిస్తాము. గేదెలు చూపిస్తాము. మొత్తం కూడా 3 డెలివరీ అయినటువంటి గేదెలు ఉన్నాయి. 3 కూడా ఈనేటివి ఉన్నాయి. మీకు పాలు చూసుకోవచ్చు, గేదెలు కొనుగోలు చేసుకోవచ్చు. గేదెలు అయితే మంచిగా ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు. చూడండి గేదెలు మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం 1 బై 1 గేదెలు చూపిస్తాను. ఈ గేదెనండి 1,40,000 చెప్పారు ధర. ఇది నిన్న ఉదయం డెలివరీ అయింది. చూసుకోవచ్చు గేదె అందు. పాలు వచ్చేసి 6-5 అని చెప్పారు. ఇప్పుడు మార్నింగ్ టైంలో తీస్తున్నా. పాలు తీసిన తర్వాత 1 గంట తర్వాత తీస్తున్నటువంటి వీడియో ఇది. దాని దూడ వచ్చేసి ఇది మంచి సైజులో ఉంది. దూడ కూడా పెద్ద దూడ. అన్నీ కూడా చిన్న చిన్న దూడలే. ఎందుకంటే ఇది డెలివరీ నిన్నే కాబట్టి ఇది డెలివరీ 4 రోజులైంది. అది డెలివరీ 10 రోజులైంది అంతే. ఇది 6 రోజులైంది. ఇది చూసుకోవచ్చు గేదెలందు. మీరు దగ్గరకు వచ్చి చూసుకోండి. రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎండాకాలం సీజన్ అని చెప్పేది లేదు కానీ మొత్తం లేవు గేదెలు దొరకడం లేదు. సీజన్లో గేదెలు అయితే అసలు లేవు. మొత్తం కటికి వాళ్ళకు అమ్మేస్తున్నారు కాబట్టి రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా రాబోయే కాలాల్లో కూడా ఇంకా ఎక్కువ అవుతాయని నా అంచనా అనుకుంటున్నా. ఇప్పుడు మార్కెట్లోకి 10 బస్తాల నిమ్మకాయలు వచ్చాయంటే దాని ధర వచ్చేసి కేజీ 10 రూపాయలు ఉంటాయి. అదే మార్కెట్లోకి 10 బస్తాల బదులు 1 బస్తా వచ్చి దాని రేట్ ఎంత ఉంటుంది? 100 రూపాయలు ఉంటుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గేదెలు లేవు కాబట్టి డిమాండ్ పెరిగింది, రేటు పెరిగింది. గేదెలు ఉంటే అంత రేటు పెరగదు. అది ఒకసారి ఆలోచించుకోండి. మీ పాడి రైతులు ఎవరు కూడా పాడి గేదెలను అమ్మకండి, కషాయ వారికి అమ్మకండి. అలా అమ్మడం వల్ల రేటు పెరుగుతుంది. అది ఒకసారి గమనించుకోవచ్చు. ఈ గేదె చూసుకోవచ్చు. ఇది డెలివరీ 6 రోజులైంది. పాలు 2 పూట్ల పాలు చెక్ చేసుకోవచ్చు. 1,20,000 చెప్తున్నారు ధర. 1,25,000. ఇది చూడండి. ఇది డెలివరీ 10 రోజులైంది. దీని దగ్గర పాలు వచ్చేసి ఉదయం 4, సాయంత్రం 4 అని చెప్తున్నారు.
ఇవి అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బదివేలు అండి. ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండదు, ట్రాన్స్పోర్ట్ మనమే పెట్టుకోవాలి. 2 పూట్ల పాలు చెక్ చేసుకుని మరీ తీసుకెళ్ళవచ్చు. 3 కూడా లేత దూడలే, చూపిస్తాను చూడండి దూడలు. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.